మిత్రులకి, నా ఇన్సూరెన్స్ కస్టమర్స్‌కి అందరికీ ఒక విలువైన విషయాన్ని మీరు జీవితంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తని తెలియపరచాలని ఈ వీడియోలో వస్తున్నాను. చట్టంలో నామినేషన్‌కి చాలా మార్పులు జరిగినాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్తే గాని మీకు అర్థం కాదు. ఒక తండ్రి ఇన్సూరెన్స్ పాలిసీ చేసుకున్నాడు. దానికి నామినీ కింద కూతుర్ని పెట్టాడు. కాలక్రమేణా అది గడిచిపోయింది. ఆ పిల్లకి పెళ్లి కూడా చేశాడు. అనుకోకుండా దురదృష్టవశాత్తు తండ్రి, కూతురు ఇద్దరు ఒకే కారులో ప్రయాణం చేస్తుంటే ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీ ఉద్దేశంలో నామినేషన్ ఫెసిలిటీ ప్రకారంగా ఆ క్లెయిమ్ అమౌంట్ ఎవరికి ఇస్తారు? భార్యకి ఇస్తారా? లేకపోతే ఉన్న ఇంకో కూతురికి ఇస్తారా? లేకపోతే అల్లుడికి ఇస్తారా? ఆలోచించండి. మీ అందరి ఆలోచన ప్రకారం తల్లికే ఇస్తారని అనుకుని ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే కూతుర్ని నామినేషన్ కింద రాశారో కూతురికి సక్సెసర్ ఎవరయ్యా అంటే పెళ్లి చేసుకున్నటువంటి భర్త కనుక ఆ భర్తకే చెందుతుంది. కనుక దయచేసి మీ నామినేషన్స్ ఏమున్నా మీ స్పౌసెస్కి చెందాలనుకుంటారో, మీ పిల్లలకి చెందాలనుకుంటారో అది చూసుకుని కరెక్ట్గా ఆ విధంగా మీరు మార్చుకుంటే చాలా మంచిదని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నా పేరు బొండాడ భాస్కర్. నా ఫోన్ నెంబర్ 9398027675. నమస్తే.